ఒక 3 days నుంచి ఏమో మిర్చి ఘోరంగా రేటు పెంచారు. అది రేటు పెంచడం వల్ల రైతులు ఏం చేశారంటే ఇంకొంచెం మా పెట్టుబడి అయినా వస్తుంది ఇన్ని రోజులు రాలేదన్న ఉద్దేశంతో 2000, 3000 పెట్టి నిన్న మందు స్ప్రే చేయడం జరిగింది. ఈ మందు స్ప్రే చేయడం జరగడం వల్ల మాకు ఉన్న పెట్టుబడి కూడా రావట్లేదు. 2 రోజుల క్రితము మిర్చి రాలేదనేసి 20,000 ఇట్లా చెప్పేసి కొన్నారు. ఈ రోజు కొంచెం మిర్చి రావడంతో జెండపాట 20,000 చేసి 12,000, 14,000, 16,000 కొట్టినారు. మిర్చి పైన అడిగితే మేము ధరలను పైన ఎగస్పోర్ట్ లేదని చెప్తున్నారు కదా. ఎగస్పోర్ట్ లేకపోతే జెండపాట ఎందుకు 20,000 చేయాలి? అప్పుడు 15,000 ఇచ్చేయండి మీరు జెండపాట. దానికి తగ్గట్టు రైతులు మందు కొట్టుకుంటారు, దానికి తగ్గట్టు పెట్టుబడి పెట్టుకుంటారు. దాని వేతనాన్ని ఎంత పెంచాలి? వాళ్ళు అనవసరంగా 20,000, 21,000 జెండపాట పెట్టి రైతులను మొబ్బబెట్టి వాళ్ళు దీనివల్ల ఏం చేస్తున్నారంటే మందులు ఎక్కువ స్ప్రే చేయడం చేస్తున్నారు. దానివల్ల ఒక బుడ్డి మన బయో కొడితేనే 2,000 రూపాయలు ఒక బుడ్డి, దాంట్లో 2-3 రకాలు మార్చి కొడుతున్నారు. అంటే సుమారు ఒకసారి కొట్టాలంటే 3,000 స్ప్రే చేస్తున్నారు. వారానికి 2 సార్లు మనం స్ప్రే చేసేది 2 సార్లు అంటే 6,000 నుంచి 5,000 వరకు స్ప్రే చేస్తున్నారు. అది ఒక నెలకులో ఎంత కాదనుకున్న 20 నుంచి 30,000 పెట్టుబడి పెడుతున్నారు. అది 8 నెలల పంట సుమారు దాదాపుగా 1 ఎకరానికి 1,50,000 వరకు పెట్టుబడి పెడుతున్నారు. కానీ అది మొత్తం 5 క్వింటాలు కూడా రావట్లేదు. 5 క్వింటాలు రావట్లేదు. ఇక్కడ 15,000 పెడితే 75,000 కూలోళ్ళకి 20,000 పోతుంది, 50,000 రైతులు మిగులుతుంది. 2 లక్షలు పెట్టుబడి పెడుతున్నారు. ఈ చొప్పున చూస్తే నేను డిగ్రీ చదువుకున్నా, అటు జాబులు లేక ఇటు వ్యవసాయం చేస్తే పంట కూడా సరైన ధర లేక నేను ఏం చేయాలి? నా వారసత్వం ఇప్పుడు నాకు పిల్లలు ఇవ్వట్లేదు. ఎందుకు? నేను వ్యవసాయం చేస్తున్నా, నాకు సరైన ఆదాయం రాక నాకు పిల్లలు ఇవ్వడానికి ముందు రావట్లేదు. ఇలా నాకు జాబులు లేక వీటి వ్యవసాయంలో సరిగా రానియక దానికి నేను ఏం చేసుకోవాలి? అసలు ఎట్లా ఉందంటే ప్రభుత్వం పరిస్థితి, ఓట్లను అడగడానికి వచ్చినప్పుడు కాకమ్మకలు ఎన్నో చెప్తారు. ఏ ప్రభుత్వానికి కూడా ప్రజల పట్ల సరైన చిత్తశుద్ధి లేదు, రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. ఏదైనా ఓట్లు అడగడానికి మాత్రం ఎన్నో చేస్తాం. కానీ ఈరోజు మార్కెట్లో సరైన ధర లేదు కదా. చైర్మన్ వచ్చి అసలు ఎలా కొంటున్నారు ఏంటిదని రైతులను అడగడం కానీ వాళ్ళను ప్రశ్నించడం కానీ ఏమీ లేదు. మొత్తం ఇక్కడ దళారులు మొత్తం కుమ్మక్కయ్యి వీళ్ళు రైతుల పక్షాల ఒక పక్షపాతిగా నిల్చున్నారే తప్ప ప్రభుత్వానికి కానీ ఇక్కడ నాయకులు కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఇది మా డిమాండ్ ఏంటంటే 500, 1,000 రూపాయలు తేడాతో కొనాలి జెండపాట. పైన మిర్చి ధర లేనప్పుడు జెండపాట ఎందుకు 20,000 చేయాలి? 15,000 చేసి ఒక 500 డిఫరెంట్తో కొనాలి. అక్కడేమో జెండపాట 20,000, 22,000 చేసి ఇక్కడ మరి దౌర్జన్యంగా కొనడం ఇది చాలా ఇది. కాబట్టి చైర్మన్ గారు వచ్చారు, ఒకసారి చైర్మన్తో మాట్లాడదాం.